ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు విశాఖ పేరు మారుమోగిపోతోంది. గూగుల్ ఏఐ హబ్ అలాగే డేటా సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి విశాఖపైనే పడింది. రాబోయే 5 ఏళ్లలో ఇది సాకారం అవుతుందని సంబరాలైతే మొత్తం మనకి కనిపిస్తున్నాయి. కానీ ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు కావాల్సిన ముందస్తు చర్యలేంటనే దాని మీద అందరికీ అవగాహన అవసరం. దీనిపై సామాన్యులకు కూడా చాలా విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం మన ముందు ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసి దేశంలో అనేక ప్రతిష్టాత్మక ఆ, విద్యా సంస్థల్లో తనదైన మార్క్ వేసుకున్న అవధాని గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. విశాఖకి ఆ, గూగుల్ డేటా సెంటర్ ఏఐ హబ్ వస్తుంటే చాలామంది సంతోషిస్తున్నారు. అందులో మన అందరం కూడా ఉన్నాము. కానీ దీనికి కావాల్సిన కసరత్తు ఏంటి? ఇది సజావుగా మున్ముందు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటండి? ఏదైనా సరే ఏదైనా సరే మంచి పని చేస్తున్నప్పుడు చాలా చాలా అవరోధాలు ఉంటాయి. వాటిని అధిగమించాలి. ఇంగ్లీష్లో సామెత ఉంది, గ్రేట్ థింగ్స్ హ్యావ్ స్మాల్ బిగినింగ్స్ అని. గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం రావడం అనేది చాలా గొప్ప విషయమే, చాలా హర్షించదగిన విషయమే. అయితే దానికి ఛాలెంజెస్ కూడా ఉంటాయి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే డేటా సెంటర్ పెడుతున్నామో, అందులోనూ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద డేటా సెంటర్ ఇది అనగానే, డేటా లేకుండా మనకి ఇప్పుడు ప్రపంచమే లేదు. డేటా కమ్యూనికేషన్సు, డేటా మైనింగు, డేటా సైన్సు, ఇవన్నీ కూడా డేటా స్టోరేజ్. డేటా సెంటర్ పని ఏమిటంటే డేటా స్టోరేజ్. మనం ఇంతకాలంగా ఇప్పుడు మనం ఈ సోషల్ మీడియాలో కానీ గుడ్ మార్నింగ్ల దగ్గర నుంచి గుడ్ ఈవినింగ్ల దగ్గర నుంచి వాడుతున్నవన్నీ ఎక్కడొక్కడ స్టోర్ అవ్వాలి కదా. ఆ స్టోరేజ్ ఫెసిలిటీస్ కావాలి. కాబట్టి విశాఖపట్నంలో గూగుల్ వాళ్ళు డేటా సెంటర్ ఓపెన్ చేస్తామని వచ్చారు. అయితే చాలా మంచి విషయం. కానీ దానివల్ల మనకి ఉద్యోగాల కల్పన జరగాలి. మనకేమిటి లాభం? గూగుల్ వాళ్ళకి మాత్రమే లాభమా? మనకేమి లాభం? మనకి కూడా లాభాలు ఉన్నాయి. ఒకటి, మనకి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అయితే ఉద్యోగాల కల్పన జరుగుతుంది అంటే ఎలాంటి ఉద్యోగాల కల్పన జరుగుతుంది? ప్రస్తుతం ఉన్న కాలేజీలో జరుగుతున్న లేదా చదువుతున్న విద్యార్థులు దానికి నైపుణ్యాలు వాళ్ళకి సరిపోతాయా అని అంటే అది ప్రశ్నార్థకమే. ఎందుకంటే వాళ్ళు డేటా సెంటర్కి కావలసినది డేటా కమ్యూనికేషన్ ఇంజనీర్స్, అలాగే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మెయింటెనెన్స్ ఇంజనీర్సు, తర్వాత ఇంకా చెప్పాలంటే లోయర్ లెవెల్ వాళ్ళు కావాలి, స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి. ఉదాహరణకి డేటా సెంటర్లో పెట్టే సర్వర్స్ అన్నిటికీ కూడా సర్వర్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి ఆ ర్యాక్స్ పెట్టే, ఇంకా కొంచెం మామూలుగా చెప్పాలంటే ఇనుప వస్తువులు తయారు చేసి వాళ్ళు ఆర్టిసన్స్ దగ్గర నుంచి వాళ్ళు కూడా కావాలి. అంటే చిన్న ఉద్యోగుల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగుల దాకా కావాలి. చిన్న ఉద్యోగస్తులు మనకి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పేది అంతా కూడా వాళ్ళని ఇంటలెక్చువల్గా చెప్తారు తప్ప స్కిల్డ్ మ్యాన్ పవర్, అంటే స్పెసిఫిక్ స్కిల్డ్ మ్యాన్ పవర్ డెవలప్మెంట్ మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు దాన్ని కొంచెం ఆలోచించవలసిన విషయం. ఐటీఐస్లో వాటిలో చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఐటీఐస్, పాలిటెక్నిక్స్. ఒక విధంగా చెప్పాలంటే ఐటీఐస్లో ఇప్పుడు పూర్వం ఐటీఐస్లే కాకుండా ఇప్పుడు మోడర్న్ కాన్సెప్ట్స్లో మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మొదలెట్టారు కదా. అలాగా మనం ఐటీఐ ఆలోచన సరళితోనే స్కిల్ డెవలప్మెంట్ని ప్రవేశపెట్టాలి. అంతేకాకుండా వీళ్ళకి ఏం చేయాలంటే, మనకి కావాల్సింది డేటా స్టోరేజ్ కావాలంటే, ఏదైనా ఒక స్టోరేజ్ కావాలంటే దానికి ముందు ఎనర్జీ కావాలి, అంటే మనకి విద్యుత్ కావాలి. రెండు, వాటికి కూలింగ్ కావాలి కాబట్టి నీళ్లు కావాలి, వాటర్ కావాలి. అంటే విద్యుత్తు కావాలి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సర్ప్లస్ స్టేట్ కరెక్టే. కానీ దానికి కావలసినంత విద్యుత్తు మనం ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నామా అంటే ప్రస్తుతానికి అంత పరిస్థితి లేదనే చెప్పాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి సీఎం గారి యొక్క విజనరీ ఐడియాస్తో మనం రాబోయే 5 ఏళ్లలో వీటిని అధిగమించగలమని అనుకోవచ్చు. ఎందుకంటే విద్యుత్ ప్లాంట్లు పెట్టాలి, విద్యుత్ జనరేట్ చేయాలి, రకరకాల విధాలుగా న్యూక్లియర్ పవర్ కానీ, లేకపోతే మన సోలార్ పవర్ కానీ, ఇంకోటి కానీ, దానికి ఎక్స్క్లూజివ్గా మనం పవర్ చెయ్యాలి. అది ఒకటో ఛాలెంజ్. రెండవ ఛాలెంజ్ ఏమిటంటే వాటర్.
కూలింగ్ చేయడానికి చాలా వాటర్ కావాల్సి ఉంటే దానికి ఇవాళే ఎక్కడో చూశాను న్యూస్ ఐటెంలో పోలవరం నీళ్లు ఇక్కడికి వస్తాయి సరిపోతాయని. పోలవరం నీళ్లు విశాఖపట్నం కూడా ఇలాంటి డేటా సెంటర్లు ఇలాంటి ఇండస్ట్రీలు విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్గా తీర్చిదిద్దబడుతున్న తరుణంలో పోలవరం నుంచి వచ్చే నీళ్లు తాగునీటి సాగునీటి అవసరాలకు సరిపోతాయే తప్ప ఇండస్ట్రీ అవసరాలకి సరిపోతాయా అన్నది ఒక చిన్న సందేహమే. అందువల్ల దానికి ఇంకా తోడుగా మనం నీటి సదుపాయం పెంచుకోవాలి. దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం ఏమిటంటే మనకు విశాఖపట్నానికి ఒక పెట్టని కోట లాంటి బంగాళాఖాతం ఉంది. దాని నుంచి డీశాలినేషన్ ప్లాంట్స్, ఎందుకంటే ఎప్పుడైనా మనం నీళ్లతో దాన్ని కూలింగ్ చేయడానికే కానీ ఆ కూలింగ్ చేయడానికి డీశాలినేషన్ ప్లాంట్ నుంచి వచ్చే నీళ్లు సరిపోతాయి. దానికి అదొక మార్గం చూస్తే దాని ప్రకారం మనం ఆ నీళ్ళని కూడా అధిగమించవచ్చు. మూడవది ఈ డేటా సెంటర్లు రావడం వల్ల విశాఖపట్నంలో విపరీతమైన వేడి పెరిగే అవకాశం ఉంది. నా ఎస్టిమేట్ ప్రకారం కనీసం 1 డిగ్రీ టెంపరేచర్ పెరుగుతుంది. 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగితే దానివల్ల ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయి అది కూడా చూసుకోవాలి. దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలంటే మనం గ్రీనరీ పెంచాలి, అంటే చెట్లు నాటాలి. నా సలహా ఏమిటంటే విశాఖపట్నంలో ఒక దగ్గరలోనే, అంటే డేటా సెంటర్కి మరీ దూరం కాకుండా ఒక 50 కిలోమీటర్ల పరిధిలోనే ఒక మంచి ఫారెస్ట్, గుర్తుపెట్టుకోండి ఇది పార్క్ కాదు, పెద్ద ఒక 50,000 ఎకరాలు లేదా 10, 20,000, 30,000, 50,000 ఎకరాల స్థలంలో ఒక దట్టమైన అడవి లాంటిది నిర్మిస్తే అప్పుడు టెంపరేచర్లు కంట్రోల్ అవుతాయి. విశాఖపట్నం చాలా గొప్పగా ఎదుగుతుంది. అయితే ఇవే కాకుండా ఛాలెంజెస్, ఇప్పుడు మనం అనుకున్న ఛాలెంజెస్ 5. 1 స్కిల్డ్ మ్యాన్ పవర్, దానికి ప్రణాళికలు రచించి దాన్ని ఒక 5 ఏళ్లలో రాబోయే భవిష్యత్ తరాలకి ఏం చేయాలని గుర్తుపెట్టుకోవాలి. 2 ఎనర్జీ రిక్వైర్మెంట్, దానికి ప్లాన్ చేసుకోవాలి. 3 వాటర్ ప్లాన్ చేసుకోవాలి. 4 పర్యావరణానికి ప్లాన్ చేసుకోవాలి. ఐదోది ఏమిటంటే దీని ప్రకారం మనకి విశాఖపట్నంలో ఆ డేటా సెంటర్ చుట్టూ ఉండే మిగతా యాన్సిలరీ ఇండస్ట్రీస్ చాలా వస్తాయి. వాటి గురించి భూమి రేట్లు పెరిగిపోకుండా చూసుకోవాలి. లేకపోతే అక్కడ ఇండస్ట్రీస్ రాకపోతే మళ్ళీ తర్వాత ఇబ్బందులు అవుతాయి. ఈ 5 ఛాలెంజెస్ కానీ గవర్నమెంటు జాగ్రత్త చేయగలిగితే, ప్రణాళికాబద్ధంగా చేయగలిగితే ఇంత మంచి అవకాశం మనకి ప్రపంచంలో మళ్ళీ రాదు. కానీ ఈ 5 కూడా జాగ్రత్తగా మనం వాటిని ట్యాకిల్ చేయగలిగి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను మనకు తెలుసు, మిషను విజను, ఆయన యొక్క కార్యశీలత మనకు తెలుసు. కాబట్టి ఇవన్నీ ఛాలెంజెస్ ఆయన ఖచ్చితంగా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అయితే వీటిలో వెసులుబాటు లేకుండా నిరంతరంగా కృషి చేస్తూ ఆయన చేస్తారని ఆశిస్తూ మనందరం మన భావి తరాల వాళ్ళకి ఇది మంచి అవకాశం అవుతుందని ఆశిద్దాం. ఒకవేళ ఇది ఎంత సక్సెస్ఫుల్గా ఇలాగ చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరుని మనం సువర్ణాక్షరాలతో లిఖించుకుంటాం. చరిత్ర ఆయన ఇప్పటికీ కాదు కదా, ఎప్పటికీ మర్చిపోదు. ముఖ్యంగా ఈ 2 హబ్ అలాగే డేటా సెంటర్ 2 దగ్గరగానే ఉండాలనేది ఒక ఆలోచనలో ఉన్నారు. దానికి ఎందుకు సార్ ఆ కారణం? హబ్ డేటా సెంటర్ దగ్గరగా ఉండాలి అని అన్నారు, కానీ అది అంత అవసరం లేదు. కాకపోతే ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎనర్జీ రిక్వైర్మెంట్స్, తర్వాత వాటర్ రిక్వైర్మెంట్స్, వాటి వల్ల ఆ రెండిటి వల్ల మనకు కొంచెం సులభం అవుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీ అన్నీ ఓ దగ్గర ఉంటే ఏమిటి లాభం అంటే అక్కడుండే గ్రోత్, అక్కడుండే యాన్సిలరీ ఇండస్ట్రీస్ వల్ల లాభాలు కలిసి వస్తాయి, మనకి ఆ ఫ్రింజ్ బెనిఫిట్స్ వస్తాయి. అంతే తప్ప మనకి ఏఐ డేటా సెంటర్ ఒక దగ్గర ఉండడం వల్ల లాభాలు అయితే ఉన్నాయి. అయితే దూరంగా ఉండడం వల్ల పెద్దగా నష్టాలు ఏం లేవు. కాకపోతే అప్పుడు ఏం చేయాలి, అప్పుడు కమ్యూనికేషన్ మళ్ళీ కేబుల్స్ వేసుకోవడం ఇలాంటివి చేయాలి. ఎనర్జీకి మళ్ళీ మనం పవర్ లైన్స్ ఇలాంటివి అవసరాలు వస్తాయి తప్ప అదర్వైజ్ మనకి దగ్గర ఉండడం వల్ల లాభం ఏంటంటే బేసిక్గా 2 కలిసి
పని చేయగలుగుతాయి. సార్ ముఖ్యంగా ఇండస్ట్రీ అకాడమిక్ రిలేషన్స్ సంబంధించి మనం తరచుగా మాట్లాడుకుంటుంటాం. ఇది ఆంధ్ర యూనివర్సిటీకి ఏ రకంగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది? ఇక్కడ స్టూడెంట్స్ ఎలా ఫోకస్ అయ్యే అవకాశం ఉంది? ఇక్కడ మనం ఆంధ్ర యూనివర్సిటీ అని ఆలోచించకూడదు. మన విద్యార్థులు ఏ యూనివర్సిటీ అవనివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఎలా బెనిఫిట్ అవుతుంది? ఒకటోది ఏంటంటే దీని మీద ట్రైనింగ్ కోర్సులు మొదలెట్టాలి. దానికి ఏం చేయాలి అంటే మొదటిగా మనకి ఈ ట్రైనింగ్ కోర్సులు ఏం కావాలి, ఏం చేయాలనేది ఒక ఆలోచన కొంతమంది మేధావులతో కూర్చొని, అకాడమిషియన్స్తో కూర్చొని ఆ కోర్సులు డిజైన్ చేయాలి. దాంట్లో స్మాల్ 3 నెలలు, 6 నెలలు, ఏడాది డిగ్రీ కోర్సులు అలాంటివి కూడా ఉండాలి. రెండవది ఏమిటంటే ఇప్పుడు గూగుల్ వాళ్ళకి కావాల్సిన స్కిల్డ్ మ్యాన్ పవర్ని మన వాళ్ళే తీసుకోవాలి. అది మాత్రం ఎంఓయూలో ఉండవలసిన అవసరం ఉంది. ఇది మనది, మనం ఓన్ చేసుకోవాలంటే మన వాళ్ళే ఉండాలి. అంటే ముఖ్యంగా ఆంధ్రులు ఉండాలి. వాళ్ళు ఎక్స్పర్టైజ్ లేదు అనే ఓ మిష పెట్టి ఎక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చే ప్రయత్నం చేయకూడదు. మనది, మన దేశం, మన విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్ అనే భావనతో బయలుదేరితే అప్పుడేమవుతుందంటే గూగుల్ వాళ్ళు ముందు నుంచే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు. వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వలేకపోయినా మన విశ్వవిద్యాలయాలు ట్రైనింగ్ ఇవ్వగలుగుతాయి. వాళ్ళకి ఏం కావాలో చెప్తే. దానికి ఒకవేళ నిజంగా హై ఎండ్లో ట్రైనింగ్ కావాలంటే మనకి సాంకేతిక నిపుణులు చాలామంది ఉన్నారు. మనకి నైపుణ్యాలకి, మనకి తెలివితేటలకి మన ఆంధ్రప్రదేశ్లో కొరత లేదు. అయితే వాళ్ళకి ఫోకస్డ్గా ఒక ఏరియాలో మనం కానీ కావాలి అంటే ఆ నైపుణ్యాలు ఫోకస్డ్గా కావాలి అని గూగుల్ వాళ్ళు అనుకుంటే వాళ్ళు కావాల్సిన ట్రైనింగ్ వీళ్ళకి ఇప్పించవచ్చు. అంతే తప్ప వీళ్ళకి లేవు అని చెప్పి ఎక్కడి నుంచో, అమెరికా నుంచో, ఆస్ట్రేలియా నుంచో, యూరప్ నుంచో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఇది తరాలకి అశనిపాతంలాగా, అంటే పిడుగుపాటులా జరుగుతుంది తప్ప మనకి ఉద్యోగ కల్పన కాదు. అందువల్ల నా సలహా ఏమిటంటే ఇప్పటి నుంచే గూగుల్ వాళ్ళకి ఏ విధమైన మ్యాన్ పవర్ కావాలి, వాళ్ళకి ఏ విధమైన నైపుణ్యాలు కావాలి అది కనుక్కొని దాని ప్రకారం మన విశ్వవిద్యాలయాల్లో కోర్సులు ప్రవేశపెట్టడం. రెండవది వాళ్ళకి కావాలంటే వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లు, అవసరమైతే వాళ్ళు కావాలంటే వాళ్ళకి కాలిఫోర్నియాలోనో ఎక్కడో ఉండే గూగుల్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళకి 1 year 6 నెలల్లో ట్రైనింగ్లు ఇప్పించగలిగిన పరిస్థితి మన వాళ్ళకి చేయగలిగితే దానికి వల్ల చాలా ముందు తరాలకి మన నైపుణ్యాలు మాత్రమే కాకుండా సంపదని సృష్టి చేయడమే కాకుండా ఎన్నో విధాలుగా ఆర్థిక సహాయం మన తర్వాత తరాల వాళ్ళకి అందించిన వాళ్ళు అవుతాం. అప్పుడు భారతదేశం ప్రపంచంలోనే $1 trillion ఎకానమీస్, కొన్ని $1 trillion ఎకానమీగా మారే అవకాశానికి ఇది నాంది అవుతుంది. సార్ ముఖ్యంగా టెక్నాలజీ పరంగా మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిస్తూ వస్తున్నారు. ఇది చాలా భవిష్యత్తులో మంచి పరిణామాలు దారితీస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల మన స్కిల్డ్ ఎలా పెరిగే అవకాశం ఉంది? అదే ఇప్పుడు మనం ఆత్మనిర్భర భారత్ అని మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. దాని ప్రకారం మనం ఇప్పటికే DRDOలోనూ, ఇస్రోలోనూ చాలా సాధించాం. దానికి చాలా మనం గర్వపడాలి. అయితే ఇప్పుడు ఈ రాబోయే కాలంలో ఎప్పుడూ కూడా ఇంకా ఫిజికల్గా యుద్ధాలు కానీ అవే ఉండవు. అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టాలెంటెడ్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం డేటా కమ్యూనికేషన్సు, డేటా అనాలిసిస్, డేటా సైన్సు వీటిల్లో మనం ఏ విధమైన వెనకబాటుతనంలో ఉన్నా మనం వెనక్కి వెళ్ళిపోవడం ఖాయం. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అన్నిట్లోనూ ముందంజ వేస్తున్నప్పుడు మనం కూడా అదే రేస్లో ఉండాలి. ఆ రేస్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అందుకని మనం మన యొక్క నైపుణ్యాలు పెంచుకోవాలి. అదే చెప్తున్నాను. మన వాళ్ళు ఏం చేయాలంటే గూగుల్ డేటా సెంటర్ రావచ్చు కాక మన వాళ్ళని ట్రైన్ చేయాలి, మన నైపుణ్యాలు పెంచుకోవాలి. మన వాళ్ళకి నైపుణ్యం పెంచితే వాళ్ళు తర్వాత వాళ్ళకి నైపుణ్యం పెంచుతారు. అలాగా మన దేశం ఆత్మనిర్భర్ భారత్కి సహకరిస్తుంది. మనకి తర్వాత వాళ్ళకి ఇక్కడే విపరీతంగా మనకి సంపద సృష్టి చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఆత్మనిర్భర భారత్ దిశగా భారత్ అడుగులు వేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖలో AI డేటా సెంటర్లు రావడం వల్ల భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉంటుందని అవధాని గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సత్యత మూర్తి, VVC ఆన్ టీవీ, విశాఖపట్నం.